Hello, friends. Very good morning. Happy Tuesday to all of you. So, as usual, I'm beginning with this announcement. Every day, సాయంత్రం 5:30 నేను స్టూడెంట్స్తో లైవ్గా ఇంటరాక్ట్ అవుతున్నాను. సో యూపీఎస్సి, బ్యాంక్, ఎస్ఎస్సి, సిజిఎల్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే మీరు నాతో ఏం డిస్కస్ చేయాలన్నా సరే మీరు ఈ టైంలో 5:30 పిఎంకి జూమ్ సెషన్లో లాగిన్ అయ్యి నాతో మాట్లాడచ్చు. జూమ్ సెషన్లో ఎలా లాగిన్ అవ్వాలి అంటే ఈ ఎడిటోరియల్ వీడియో కామెంట్ సెక్షన్లో నేను వాట్సాప్ గ్రూప్స్ని పిన్ చేసి ఉంచుతాను. యూ జాయిన్ దోస్ వాట్సాప్ గ్రూప్స్. ఆ గ్రూప్లో నేను జూమ్ సెషన్ యొక్క లింక్ పెడతాను 5:25 పిఎంకి. యూ కెన్ క్లిక్ ఆన్ ద లింక్ అండ్ కమ్ టు దిస్ సెషన్, అటెండ్ దిస్ సెషన్ లైవ్. ఏం అడగాలన్నా మీరు అడగొచ్చు. ప్రతిరోజు చేస్తున్నాం దీన్ని, యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ కూడా చేస్తున్నాను. పాతవి కావాలంటే చూడండి. మీరు ఏమైనా డౌట్స్ అడగాలంటే ఈ సెషన్లోకి వచ్చి అడగవచ్చు. So this is today's editorial. The title says green over brown. గ్రీన్ ఏంటి, బ్రౌన్ ఏంటి అనిపిస్తుంది కదా. బ్రౌన్ అంటే మీరు ఎకానమీస్ని బేసికల్గా 3 రకాలుగా మనం కేటగరైజ్ చేయొచ్చు. బ్రౌన్ ఎకానమీ, గ్రీన్ ఎకానమీ, బ్లూ ఎకానమీ. బ్రౌన్ ఎకానమీ అంటే అర్థం ఏంటంటే క్లైమేట్కి లేదా ఎన్వైరన్మెంట్కి డిస్ట్రక్షన్ కలిగించేలాంటి రిసోర్సెస్ని వాడి గ్రో అయ్యే ఎకానమీని బ్రౌన్ ఎకానమీ అంటాం. అంటే ఫాజిల్ ఫ్యూయల్స్, పెట్రోలు, డీజిల్, బొగ్గు ఇట్లాంటి వాటిని మనం బర్న్ చేసి గ్రో అవుతూ ఉంటాం చూడండి, అట్లాంటిది బ్రౌన్ ఎకానమీ. అంటే రెగ్యులర్ టుడే మనం ఎక్కువగా ఉన్న ఎకానమీ ఇలాంటిదే కదా, ఫాజిల్ ఫ్యూయల్స్, వీటిని కన్జ్యూమ్ చేసి గ్రో అవ్వడం. గ్రీన్ ఎకానమీ పేరులోనే ఉంది, గ్రీన్ అంటే ఎన్వైరన్మెంట్కి హాని కలిగించకుండా సోలార్ ఎనర్జీ కానీ ఇట్లాంటి వాటిని ఉపయోగిస్తూ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ లేకుండా అంటే క్లైమేట్కి, గ్లోబల్ వార్మింగ్కి కారణం కాకుండా గ్రో అయితే దట్ ఈస్ గ్రీన్ ఎకానమీ. బ్లూ ఎకానమీ అంటే మెరీన్ ఎకోసిస్టమ్స్, అంటే సముద్రం కానీ, వాటర్ వేస్ కానీ, అక్వాటిక్ ఎకోసిస్టమ్స్ కానీ వాటికి నష్టం కలిగించకుండా వాటిని చక్కగా చూసుకుంటూ ఉండేది బ్లూ ఎకానమీ. బేసికల్గా గ్రీన్ ఓవర్ బ్రౌన్ అంటే గ్రోత్ ఉండాలి, దట్ షుడ్ బి గ్రీన్ గ్రోత్, నాట్ బ్రౌన్ గ్రోత్. ఫాజిల్ ఫ్యూయల్స్ యూసేజ్ తగ్గించి, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ తగ్గించి ఇండస్ట్రియలైజేషన్ జరగాలి. ఒకవేళ ఉన్న వాటి వల్ల పొల్యూషన్ కంటే కూడా మంచి ఎక్కువ జరిగేలాగా చూసుకోవాలి. ఈ ఆస్పెక్ట్స్తో ఈ టైటిల్ రాయడం జరిగింది, గ్రీన్ ఓవర్ brown. So before we get into the details on final announcement for the day, UPSC Infinity జాయిన్ అవ్వడానికి ఈ రోజు లాస్ట్ డేట్. అంటే రేపు కూడా జాయిన్ అవ్వచ్చు, ఫీజు రివైజ్ అవుతుంది. ఈ రోజు జాయిన్ అయ్యే వాళ్ళకి సింగిల్ ఇన్స్టాల్మెంట్ చేస్తే 40,000, 5 ఇన్స్టాల్మెంట్స్ అయితే 5 ఇన్స్టాల్మెంట్స్ ఇంటూ 9,000 పర్ మంత్, 10 ఇన్స్టాల్మెంట్స్ కడితే 10 ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ 5,000 ఈచ్. ఈ ప్రైస్ ఈ రోజుకి ఉంది, రేపటి నుంచి ఇది రివైజ్ అవుతుంది. సో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇవాళే జాయిన్ అవ్వండి, మీకు పాత ప్రైస్ ప్రకారం వస్తుంది. ఇది ఫోన్ నెంబర్ 9241262391. ప్రశాంతి మేడం, యూ కెన్ కాల్ హర్, షీ విల్ టెల్ యూ ద ప్రొసీజర్, పేమెంట్ మెథడాలజీ ఏంటనేది తను చెప్తుంది. జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మేడం అడిగి కొనుక్కోవచ్చు. ఇంకా ఉంటే 5:30 పిఎంకి ఎలాగో నేను లైవ్ వస్తాను ప్రతిరోజు. 5:30 పిఎం లైవ్ షోలో నాతో ఇంటరాక్ట్ అయ్యి మీరు ఫిగర్ అవుట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ యూపీఎస్సి ఇన్ఫినిటీ. అండ్ సెకండ్ థింగ్, ఇంగ్లీష్. రోజు మాట్లాడుతూనే ఉన్నాను, ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే, ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్, బ్యాంక్ ఎగ్జామ్స్ కోసం కావచ్చు, ఎస్ఎస్సి సిజిఎల్ కోసం కావచ్చు, యూపీఎస్సీ ఆస్పిరెంట్ కావచ్చు, ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేయాలన్నా ఇదే నెంబర్కి కాల్ చేసి ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్లో గ్రామర్, వొకాబులరీ, కాంప్రహెన్షన్, యూ గెట్ ఆల్ 3 ఆఫ్ దెమ్ live as well as recorded classes with lifetime validity. Lifetime validity ఉంటుంది, లైవ్ రికార్డెడ్ ఉంటాయి, ప్లస్ మొత్తం గ్రామర్, వొకాబులరీ, కాంప్రహెన్షన్, యూ గెట్ ఎవ్రీథింగ్ దేర్. సో వీటిని ఉపయోగించి మీరు హ్యాపీగా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ది ఫోన్ నెంబర్. లెట్స్ గెట్ ఇన్ టు ది ఎడిటోరియల్. ఇండియాస్ క్లైమేట్ గోల్స్ ఆర్ ఆన్ ట్రాక్ బట్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ మస్ట్ బి సస్టైనబుల్. ఇండియా యొక్క క్లైమేట్ గోల్స్ అనేవి ఆన్ ట్రాక్ ఉన్నాయి, కానీ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి సస్టైనబుల్గా ఉండాలి, సస్టైనబుల్ ఇన్వెస్ట్మెంట్స్గా ఉండాలి. సో సస్టైనబుల్ అంటే ప్రస్తుతం ఈ పదం చాలా ఇంపార్టెంట్ అండి. సస్టైనబుల్ అనే పదం చాలా చాలా ఇంపార్టెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటంటే ఈరోజు మనకి ఎటువంటి ఎర్త్ ఉందో అటువంటి ఎర్త్ మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇవ్వాలి. అంటే దీన్ని మనం స్పాయిల్ చేసేసి, ఎక్స్ప్లాయిట్ చేసేసి మన ఫ్యూచర్ జనరేషన్స్కి, ఇప్పుడు మన పేరెంట్స్ పీల్చిన స్వచ్ఛమైన గాలి మనం ఈరోజు పీల్చలేకపోతున్నాం. వాళ్ళు పొల్యూషన్ లెస్ ఎన్వైరన్మెంట్లో మనతో కంపేర్ చేసుకుంటే
లెస్ పొల్యూటింగ్ ఎన్వైరన్మెంట్లో ఉన్నారు. వాళ్ళతో కంపేర్ చేస్తే మనం ఎక్కువ పొల్యూషన్ ఉన్న ఎన్వైరన్మెంట్లో ఉన్నాం. మన పిల్లలు రేపు పొద్దున్న ఇంకా ఎక్కువ పొల్యూషన్, ఇంకా ఎక్కువ చెడిపోయిన ఈ వాతావరణంలో బతికే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే తరతరానికి కూడా ఎర్త్ అనేది ఇంకా 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 ఎక్స్‌ప్లాయిటేషన్‌కి గురవుతుంది, పొల్యూషన్‌కి గురవుతుంది, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్‌కి గురవుతుంది, గ్లోబల్ వార్మింగ్‌కి గురవుతుంది. సో ఈ తరహాలో అంటే ఉన్నదాన్ని మనం నాశనం చేసుకుంటూ వచ్చే గ్రోత్ సస్టైనబుల్ గ్రోత్ కాదు. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ కాదు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్. సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే ఏంటో చెప్తాను. దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. ఈరోజు మనం పంట పండించినప్పుడు ఒక ఎకరానికి 40 బస్తాలు వస్తున్నాయి. సో భూమిలో సారం బానే ఉంది. బాగుంది కదా అని చెప్పి విపరీతంగా పంటల మీద పంటలు వేసేసి, విపరీతంగా పెస్టిసైడ్స్ వాడేసి, విపరీతంగా ఫెర్టిలైజర్స్ వాడేసి, దాని సారాన్నంతా లాగేసి, ఇప్పుడు మనం బాగా ఎక్స్‌ప్లాయిట్ చేసేస్తాం. ఒక 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత 20 బస్తాలు పండితే ఎక్కువ, సారం తగ్గిపోయి సంవత్సరానికి ఒక పంట పండితే ఎక్కువ అన్నట్టుగా మారిపోయిందనుకోండి. దట్ ఈస్ నాట్ సస్టైనబుల్ అగ్రికల్చర్. దాని యొక్క బెనిఫిట్స్ నేను పొందుతున్నాను. నా నెక్స్ట్ తరం పొందలేకపోతుంది. నేను మొత్తం ఎక్స్‌ప్లాయిట్ చేస్తాను. ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుంది. సో దట్ ఈస్ నాట్ సస్టైనబుల్. ఏది సస్టైనబుల్? నెక్స్ట్ తరం, ఆ తర్వాత తరం, ఆ తర్వాత తరం కూడా మనం ఎలాంటి బెనిఫిట్స్ పొందుతున్నామో అటువంటి బెనిఫిట్స్ పొందగలిగేలా ఉండాలి. దట్ ఈస్ సస్టైనబుల్. సస్టైన్ అంటే టు కంటిన్యూ అవ్వగలగాలి. సస్టైన్ అవ్వగలగాలి. ఈ రోజు మనం పొందే బెనిఫిట్ ఫ్యూచర్ జనరేషన్ కూడా సస్టైన్ అవ్వాలి. అలాంటి సస్టైనబుల్ డెవలప్మెంట్స్ కోసమే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ మస్ట్ బి సస్టైనబుల్. సస్టైనబుల్ డెవలప్మెంట్స్ కోసం పెట్టగలగాలి అనేది ఇక్కడ ఉద్దేశం. ఇప్పటి వరకు క్లైమేట్ గోల్స్ అనేవి ఆన్ ట్రాక్ ఉన్నాయి. ఏదైతే మనం గోల్గా తీసుకున్నామో ప్యారిస్ అగ్రిమెంట్లో భాగంగా అవన్నీ కూడా ఆన్ ట్రాక్ ఉన్నాయి. ఇండియా అసర్ట్ అంటే నొక్కి చెప్పడం, టు సే సంథింగ్ ఫర్మ్లీ at the virtual climate ambition summit co-convened by the UN to mark 5 years of the Paris Agreement, that it is well on its way to not just fulfilling its national pledge on emissions reduction but exceeding the commitment. సో ఇండియా ఈ వర్చువల్ క్లైమేట్ అంబిషన్ సమ్మిట్, సో ఇది వర్చువల్గా జరిగింది, యాక్చువల్గా ఫిజికల్గా కలవలేదు, కన్వీన్డ్ ఏర్పాటు చేయబడింది. ఎవరితో? యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఏర్పాటు చేశారు, కన్వీన్ చేశారు, సమావేశపరిచారు. టు మార్క్ 5 years ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్. ప్యారిస్ అగ్రిమెంట్ 2015లో వచ్చింది. ప్యారిస్ అగ్రిమెంట్ గురించి చిన్న డీటెయిల్స్ తీసుకుందాం. కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. ప్యారిస్ అగ్రిమెంట్ గురించి తెలుసుకునే ముందు యూ నీడ్ టు అండర్స్టాండ్ సంథింగ్ కాల్డ్ UNFCCC, అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇది 1994లో ఏర్పాటు చేశారు. యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన బాడీయే ఇది. 1994లో ఏర్పాటు చేశారు. దీని యొక్క ఆబ్జెక్టివ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించడం, గ్లోబల్ వార్మింగ్ని కంట్రోల్ చేయడం, క్లైమేట్ని ప్రొటెక్ట్ చేయడం, క్లైమేట్ చేంజ్ నుంచి ప్రపంచాన్ని కాపాడటం. ఇది దీని యొక్క ప్రధానమైన ఆబ్జెక్టివ్. యుఎన్ఎఫ్సిసిలో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. అంటే ఇందులో ఉన్న మెంబర్స్ అంతా కూడా, ఎవరైతే ఇందులో మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళంతా కూడా కాప్లో కూడా మెంబర్స్. దిస్ ఈజ్ ది ఎపెక్స్ డెసిషన్ మేకింగ్ బాడీ ఆఫ్ యుఎన్ఎఫ్సిసిసి. కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. సో అప్పుడు మనకి వీళ్ళు 2019 నాటికి 197 కంట్రీస్ ఈ కాప్లో భాగస్వాములుగా ఉన్నాయి. అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే 1995 నుంచి ప్రతి సంవత్సరం కూడా ఒక మీటింగ్ జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ 1 మీటింగ్. COP 1, COP 2, COP 3, COP 4 అంటారు. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 1, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 2, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 3, ఇలాగనమాట. ఎలా వచ్చిన వాటిలో COP 1, COP 2 కదా. COP 3 మనకి ఫేమస్, క్యోటో ప్రోటోకాల్ అంటారు, వినుంటారు మీరు. వాట్ ఈస్ క్యోటో ప్రోటోకాల్ అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. క్యోటో ప్రోటోకాల్ దేనికి సంబంధించింది కామెంట్ సెక్షన్లో రాయండి. ఇది COP 3. ఇప్పుడు ఇలా వస్తున్న మీటింగ్స్లో మనకి ప్యారిస్లో జరిగింది COP 21, అంటే 21వ మీటింగ్ 2015లో జరిగింది ఇది. సో 2015లో జరిగింది. ఇది ప్యారిస్ అగ్రిమెంట్ అంటారు. ప్యారిస్ అగ్రిమెంట్ యొక్క అంబిషన్ ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని బాగా తగ్గించాలి, గ్లోబల్ వార్మింగ్ని ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ కంటే జస్ట్ 1.5 ఎక్కువ మాత్రమే ఉంచాలి. యూ హ్యావ్ టు లిమిట్ ఇట్
టు జస్ట్ 1.5 degrees సెంటిగ్రేడ్ అబౌవ్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్. ప్రీ ఇండస్ట్రియల్ అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాకముందు ప్రపంచవ్యాప్తంగా టెంపరేచర్ ఎంత ఉండిందో దానికంటే ఒక 1.5 degrees మాత్రమే ఎక్కువలో ఉంచాలి. అంటే ఇప్పుడు చాలా ఎక్కువలో ఉంది. అంటే ఇప్పుడు టెంపరేచర్స్ తగ్గి ఆ లెవెల్ వరకు తేవాలి అనేది COP21లో ప్యారిస్ అగ్రిమెంట్ యొక్క ప్రధానమైన ఆబ్జెక్టివ్. ఆ బ్యాక్గ్రౌండ్ సరిపోతుంది మీకు. దాంతో ఇప్పుడు ఒకసారి మనం ఎడిటోరియల్ చూద్దాం. సో ప్యారిస్ అగ్రిమెంట్ లో భాగంగానే ఇలా అప్పుడు అందులో ఉన్న దేశాలన్నీ కూడా ఇట్స్ ఎ లీగల్లీ బైండింగ్ డాక్యుమెంట్ అగ్రిమెంట్. అందరూ సంతకాలు పెట్టారు. సో లీగల్లీ బైండింగ్ కాబట్టి సో ప్రతి ఒక్క కంట్రీ కూడా దాని ప్రకారం ఏంటంటే ఫారెస్టేషన్ పెంచాలి. ఎఫారెస్టేషన్ అంటే అడవుల భూభాగం పెంచడం, గ్రీన్ కవర్ పెంచడం, అలాగే సోలార్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీస్ ఎక్కువగా వాడడం, ఇట్లాంటివన్నీ చేయాలి. టార్గెట్స్ తీసుకుంటే ప్రతి కంట్రీస్ కూడా వాటి గురించి మాట్లాడుతున్నాం. సో ఇండియా అనేది తన టార్గెట్ ని నేషనల్ ప్లెడ్జ్ మనం ఏదైతే ప్రామిస్ చేసామో ఎమిషన్స్ రిడక్షన్ విషయంలో ఎమిషన్స్ రెడ్యూస్ చేస్తామని ఏదైతే ప్రామిస్ చేసామో అండ్ వీఆర్ వెల్ ఆన్ అవర్ వే టు ఫుల్ఫిల్లింగ్ ఇట్. సో అది ఫుల్ఫిల్ చేసే దిశగా మనం పయనిస్తున్నాం అని అర్థం. ఫుల్ఫిల్ అంటే దాన్ని పాటించామని అర్థం. దాంతో పాటు నాట్ జస్ట్ అన్నారు చూస్తారు ఇక్కడ, నాట్ జస్ట్ ఒక ఫుల్ఫిల్ చేయడమే కాదు బట్ ఎక్సీడింగ్ ద కమిట్మెంట్. మనం ఎంత కమిట్మెంట్ ఇచ్చామో దాన్ని ఎక్సీడ్ చేస్తున్నామని కూడా చాలా స్ట్రాంగ్ గా ఇండియా అక్కడ మీటింగ్ లో చెప్పింది. ద పర్ఫార్మెన్స్ అవుట్లైన్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ రెస్ట్ primarily on the estimated present reduction of emissions intensity by 21% over 2005 levels. The goal is between 33% and 35% of GDP by 2030. యాక్చువల్గా గోల్ ఏంటంటే ఎమిషన్స్ ని ప్రస్తుతం జీడిపిలో ఎమిషన్స్ రిడక్షన్ అనేది 33% to 35% ఉండాలి అనేది టార్గెట్. 2030 కల్లా మనం ఆల్రెడీ 21% 2005 లెవెల్స్తో కంపేర్ చేస్తే 21% రిడక్షన్ అనేది జరిగింది అని మన నరేంద్ర మోదీ గారు చెప్పారు. ద పర్ఫార్మెన్స్ అవుట్లైన్డ్ బై, అవుట్లైన్ అంటే సమ్మరైజ్డ్ బై, అవుట్లైన్ అంటే అర్థమైందంటే ఓవరాల్ గా పెద్ద విషయాన్ని దాంట్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ని చెప్పామనుకోండి, సమ్మరీ చెప్పామనుకోండి, దాన్ని అవుట్లైన్ అంటాం. సో సమ్మరైజ్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. ఈ పర్ఫార్మెన్స్ అనేది దేనిపైన ప్రధానంగా ఆధారపడింది? ప్రైమరీలీ ఆన్ ది ఎస్టిమేటెడ్ ప్రెజెంట్ రిడక్షన్ ఆఫ్ ఎమిషన్స్ ఇంటెన్సిటీ అనేది 21% తగ్గింది 2005 లెవెల్స్తో కంపేర్ చేస్తే. దానిపైన ప్రధానంగా మన పర్ఫార్మెన్స్ అనేది ఆధారపడిందని నరేంద్ర మోదీ గారు అవుట్లైన్ చేశారు, సమ్మరైజ్ చేశారు. అండ్ ద ట్విన్ పిల్లర్స్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ హయ్యర్ ఫారెస్ట్ కవర్. ఒకటి ఎమిషన్ రిడక్షన్ ఇంటెన్సిటీ, ఎమిషన్స్ ఇంటెన్సిటీ రెడ్యూస్ చేయడం. రెండవది ఏంటి? ట్విన్ పిల్లర్స్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ వాడకం. రెండోది ఫారెస్ట్ కవర్, ఎక్కువగా ఫారెస్ట్ని ఎఫారెస్టేషన్ చేయడం. డిఫారెస్టేషన్ నుంచి ఎఫారెస్టేషన్, ఫారెస్ట్ కవర్ పెంచుకుంటూ వెళ్ళడం, ఇదన్నమాట. Indeed, the emissions gap report 2020 of UNEP includes India among 9 G20 members who are on track to achieve their unconditional commitments under the Paris Pact based on pre-COVID-19 projections. Indeed, emissions gap report 2020 of the UNEP, United Nations Environment Program, UNEP అంటే సో వాళ్ళు రిలీజ్ చేసిన ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ ఏం చెప్తుంది? ఇట్ ఇంక్లూడ్స్ ఇండియా అమాంగ్ 9 G20 మెంబర్స్. ఓకే, G20 మెంబర్స్లో 9 G20 మెంబర్స్లో ఇండియాని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. G20 అంటే 20 కంట్రీలు. ఇందులో 9 కంట్రీస్ దే ఆర్ ఆన్ ట్రాక్ టు అచీవ్ దేర్ అన్కండిషనల్ కమిట్మెంట్స్ అండర్ ప్యారిస్ ప్యాక్ట్. ప్యారిస్ ప్యాక్ట్ అంటే ఒప్పందం. ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో ఆ కమిట్మెంట్ అచీవ్ చేసే దిశగా 9 దేశాలు వెళ్తున్నాయి అండ్ ఇండియా కూడా అందులో ఒకటి అని ఈ ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ చెప్తోంది. ఇది ఏంటి? COVID-19 తర్వాత ప్రొజెక్షన్ కాదు, pre-COVID-19 ప్రొజెక్షన్స్. COVID-19 వచ్చాక ఆల్మోస్ట్ అందరికీ పొల్యూషన్ తగ్గిపోయింది, దట్స్ అ డిఫరెంట్ థింగ్. కానీ COVID-19 రాక ముందు ప్రొజెక్షన్స్ ప్రకారం కూడా ఇండియా ఆన్ ట్రాక్ ఉంది అని అర్థం ఇక్కడ. Significantly, the G20 bloc as a whole, responsible for 78% of greenhouse gas emissions, was not expected to meet its pledges, but some countries and the EU as a group announced higher ambition at the summit. Okay, significantly, the G20 bloc as a whole, ఈ మొత్తం ఈ G20 bloc as a whole ఓవరాల్ గా ఒక ఇండివిజువల్ గా కాదు, రెస్పాన్సిబుల్ ఫర్ 78% గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. 78% గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కి బేసికల్ గా వీళ్ళే రెస్పాన్సిబుల్. ఈ బ్లాక్ యాజ్ అ హోల్ వాజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు మీట్ ఇట్స్ ప్లెడ్జెస్. ఏదైతే ప్రామిస్ చేసిందో, ప్లెడ్జ్ అంటే ప్రతిజ్ఞ, ప్రామిస్, ఏదైతే ప్రామిస్ చేసిందో మేము అచీవ్ చేస్తామని, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గించుకుంటాము, లేదా వాట్ ఎవర్ ఇట్ ఇస్, రెన్యూబుల్ ఎనర్జీ పెంచుతాం, ఏవైతే ప్రామిస్ చేసిందో
వాజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు మీట్ ఇట్స్ ప్లెడ్జెస్. అంటే అది ఆ ప్రామిస్ నెరవేర్చుకోదు అని అనుకుంటున్నాం. వాజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ అంటే అర్థం మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు వాళ్ళు నెరవేర్చుకుంటారు అని. కానీ సమ్ కంట్రీస్ అండ్ EU యాజ్ ఎ గ్రూప్, కొన్ని దేశాలు మరియు యూరోపియన్ యూనియన్ యాజ్ ఎ గ్రూప్ అనౌన్స్డ్ హయ్యర్ అంబిషన్ అట్ ద సమ్మిట్. ఈ సమ్మిట్ అంటే శిఖరాగ్ర సమావేశం అంటాం. దేశాల అధినేతలు కలిసి చేసే మీటింగ్ ని సమ్మిట్ అంటారు. శిఖరాగ్ర సమావేశం అంటాం తెలుగులో. సో వీళ్ళంతా కూడా ఏం చేశారంటే ఇంకా హయ్యర్ అంబిషన్ ని అనౌన్స్ చేశారు. లేదు మేము ఇంకా చేస్తాం అన్నట్టు అనౌన్స్మెంట్ చేశారు. మామూలుగా ఆల్రెడీ ప్రామిస్ చేసింది వాళ్ళు సాధించరు అని అనుకుంటున్నాం, కానీ వాళ్ళు ఇంకా ఎక్కువ అంబిషన్ ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. The brief reduction in global greenhouse gas emissions brought about by the pandemic has given all countries an opportunity to review their development trajectories. ఇప్పుడు COVID-19 వల్ల బలవంతంగా ప్రపంచ దేశాలన్నీ కూడా they had to take a pause, టెంపరీగా బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందువల్ల? పాండమిక్ వల్ల, లాక్డౌన్స్ వల్ల. సో దాని వల్ల కూడా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి బాగా తగ్గాయి. ఎందువల్ల? కంప్లీట్ గా లాక్డౌన్ చేయడం వల్ల. అండ్ బ్రాట్ అబౌట్ బై అంటే దాని వల్ల వచ్చింది అని అర్థం. బ్రింగ్ అబౌట్ అంటే టు మేక్ ఇట్ హ్యాపెన్ అన్నట్టు. ఓకే, దీని ఒక ఫ్రేజల్ వర్బ్ అది. COVID-19 పాండమిక్ వల్ల టు కాజ్ సంథింగ్ టు హ్యాపెన్ ఆ సెన్స్ లో మనం తీసుకోవచ్చు. COVID-19 మేడ్ ఇట్ హ్యాపెన్. ఏం జరిగింది? గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ బాగా తగ్గేలా చేసింది. ఎందుకంటే నేషనల్ వైడ్ లాక్డౌన్స్ ప్రపంచ దేశాలన్నీ కూడా తేవడం వల్ల. ఈ గ్యాప్ లో ప్రపంచ దేశాలన్నీ కూడా ఏం చేసి ఇట్ హస్ గివెన్ all the countries an opportunity to review their development trajectories. ట్రాజెక్టరీ అంటే దారి, మనం ఎంచుకున్న దారిని ట్రాజెక్టరీ అంటాం. ఇప్పుడు ఒక చిన్న పిల్లడు ఫిజిక్స్ లో చూసుంటారు ఇంటర్మీడియట్ లో, ఒక అబ్బాయి ఇలా బాల్ విసిరాడు అనుకోండి, ఇలా విసిరితే ఇలా వెళ్ళి ఇలా పడింది అనుకోండి కింద. దిస్ ఎంటైర్ పాత్ టేకెన్ బై ద బాల్ ఈజ్ ట్రాజెక్టరీ. ట్రాజెక్టరీ అంటే ద పాత్ టేకెన్ టు రీచ్ యువర్ డెస్టినేషన్ ని మనం ట్రాజెక్టరీ అంటాం. డెవలప్మెంట్ ట్రాజెక్టరీ అంటే డెవలప్మెంట్ కోసం మనం ఎటువంటి పాత్ తీసుకున్నాము, ఎటువంటి దారిలో వెళ్తున్నాము ఆ సెన్స్ లో మనం తీసుకోవచ్చు. సో ఈ గ్యాప్ అనేది ఏం చేసిందంటే COVID-19 వల్ల వచ్చిన గ్యాప్ అనేది ప్రపంచ దేశాలన్నీ కూడా వాటన్నిటికి ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. దేనికోసం? టు రివ్యూ దేర్ డెవలప్మెంట్ ట్రాజెక్టరీస్. మనం కరెక్ట్ ఎలా వెళ్తున్నాము, ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ ని పాటించేలాగా ఉన్నామా, గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా, బ్రౌన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా, గ్రోత్ అనేది బ్రౌన్ సెక్టర్ ద్వారా వస్తుందా, గ్రీన్ సెక్టర్ ద్వారా వస్తుందా. గ్రీన్ అంటే ఎన్వైరన్మెంట్ కి హాని కలిగించకుండా ఫ్రెండ్లీ, ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ. బ్రౌన్ అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ ఉపయోగిస్తూ ఎన్వైరన్మెంట్ కి అన్ఫ్రెండ్లీ. ఏది వాడుతున్నాం, ఇవన్నిటిని రివ్యూ చేయడానికి ఒక ఆపర్చునిటీ వచ్చింది ఈ COVID-19 వల్ల అని చెప్తున్నారు. ది అన్ప్రెసిడెంటెడ్ event has enabled them to deploy an extraordinary fiscal stimulus for rehabilitation of economies. Unprecedented, ఇది 2-3 రోజులుగా వస్తుంది పదం, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తా చూడండి. ప్రీ అంటే ముందు, ప్రిసీడ్ అంటే టు హ్యాపెన్ బిఫోర్, ముందు జరగడం, ప్రిసిడెంట్ అంటే సంథింగ్ దట్ హ్యాపెన్ బిఫోర్, ముందు జరిగిన విషయం. అన్ప్రెసిడెంటెడ్ అంటే ముందెన్నడూ జరగనిది, సంథింగ్ దట్ నెవర్ హ్యాపెన్ బిఫోర్. అన్ప్రెసిడెంటెడ్ ఈవెంట్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ నెవర్ హ్యాపెన్ బిఫోర్, ఇంతకుముందు ఎప్పుడు జరగని ఈ విషయం ఏదైతే ఉందో, హ్యాస్ ఎనేబుల్డ్ దెమ్ అంటే ఎవరు? ఈ కంట్రీస్, టు డిప్లాయ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ ఫిస్కల్ స్టిమ్యులస్. సో మామూలుగా అయితే డెవలప్మెంట్ కోసం ఎంత చెయ్యరు, కానీ ఎకానమీకి ఊతం కల్పించడానికి, ఎకానమీలో చలనం కల్పించడం కోసం, స్టిమ్యులేట్ చేయడం కోసం. స్టిమ్యులేట్ అంటే మనలో ఒక ప్రేరణ కలిగించడం, మనలో ఒక చైతన్యం కలిగించడం. అలాగే ఎకానమీలో చైతన్యం అంటే కదలిక. ఎకానమీ, ఈ స్టిమ్యులస్ అనే పదం వచ్చినప్పుడల్లా నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బాగా అబ్జర్వ్ చేయండి. ఎకానమీకి సంబంధించిన పదం ఫిస్కల్ స్టిమ్యులస్ అంటే అర్థం ఏంటి? ఎకానమీ చలనం లేకుండా అయిపోయింది, చాలా మందికి ఉద్యోగాలు పోయాయి, చాలా మందికి ఆదాయం తగ్గిపోయింది. ఆదాయం తగ్గినప్పుడు, ఉద్యోగాలు పోయినప్పుడు, ప్రొడక్షన్ ఆగిపోయినప్పుడు ఏమవుతుంది? వస్తువుల కొనుగోళ్లు, అమ్మకాలు ఆగిపోతాయి. ఎవరు వాళ్ళ కొనుగోలు అన్నిటి కూడా వాయిదా వేసుకుంటారు, మన దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు ఎందుకని. ఇలా కొనుగోలు ఆగిపోయేసరికి సేల్స్ ఆగిపోయేసరికి ప్రొడక్షన్ ఆగిపోయేసరికి ఇండస్ట్రీస్ ఎక్స్పాన్షన్ ఆగిపోతుంది, ఉన్నో కూడా మూతపడిపోయే పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఎకానమీ స్తంభించిపోతుంది. సో దీనిలో చలనం కలిగించాలంటే ఏం చేయాలి? గవర్నమెంట్ కొన్ని ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయడం. గవర్నమెంటే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేసింది అనుకోండి, దానివల్ల కొన్ని ప్రైవేట్ కంపెనీస్కి ప్రాజెక్ట్స్ వస్తాయి, దాంట్లో ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వచ్చిన వాళ్ళకి జీతాలు వస్తాయి, జీతాలు వచ్చే వాళ్ళు మళ్ళీ స్పెండ్ చేస్తారు. అంటే పీపుల్ హ్యావ్ టు స్పెండ్ మనీ, మనీ అనేది సర్క్యులేట్ అవ్వాలి ఎకానమీలో. సర్క్యులేట్ అవుతూ ఉంటేనే కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతాయి. కొనుగోలు జరిగేటప్పుడే కంపెనీలు ఇంకొన్ని ప్రొడక్షన్ పెంచుతాయి, ప్రొడక్షన్ పెంచితేనే ఇంకొంతమందికి ఉద్యోగాలు వస్తాయి. ఇదంతా కూడా ఒకదాంతో ఒకటి లింక్ అయిపోయింది. అందుకని
ఎకానమీని స్టిమ్యులేట్ చేయడానికి, అంటే ఎకానమీలో ఒక కదలిక తీసుకురావడం కోసం ప్రభుత్వాలు తీసుకొచ్చే ప్యాకేజీలని, చర్యలనే మనం ఫిస్కల్ స్టిమ్యులస్ అంటాం. అంటే గవర్నమెంట్ తీసుకొచ్చేదాన్ని ఫిస్కల్ అంటాము. రిజర్వ్ బ్యాంక్ తీసుకొచ్చేదాన్ని మానిటరీ స్టిమ్యులస్ అంటాం. అంటే వడ్డీ రేట్లు తగ్గించడం ఇట్లాంటివన్నీ కూడా మానిటరీ. ప్రభుత్వం తీసుకొచ్చే డెవలప్‌మెంట్ ప్రాజెక్టులు ట్యాక్స్‌లు తగ్గించడాలు, లేకపోతే ఫ్రీగా మనీ ఇవ్వడాలు ఇట్లాంటివన్నీ కూడా ఫిస్కల్ స్టిమ్యులస్ కిందకొస్తాయి. ఇవన్నీ దేనికోసం? ఫర్ రీహాబిలిటేషన్ ఆఫ్ ఎకానమీస్. బాగా దెబ్బతిన్న ఎకానమీస్ మళ్ళీ కోలుకోవడానికి, ఇంతకు ముందులాగా అవ్వడం కోసం ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా చాలా స్టిమ్యులస్‌ని అనౌన్స్ చేశాయి. ఈ స్టిమ్యులస్‌లో భాగంగా చాలా డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అయితే ఈ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ ఎస్టిమేటెడ్ at $12 trillion గ్లోబల్లీ. గ్లోబల్‌గా $12 trillion వర్త్ ఉన్న ఫిస్కల్ స్టిమ్యులస్‌ని వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది అన్ని కంట్రీస్ కలిపి. మేకింగ్ గ్రీన్ గ్రోత్ ఏ పాసిబిలిటీ. సో ఇప్పుడు ఇంత డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు చూసారు. ఈ $12 trillion కూడా మెజారిటీ ఈ గ్రోత్ అంతా కూడా గ్రీన్ గ్రోత్ అయ్యేలాగా చేయడానికి ఒక అవకాశం ఉంది. ఇప్పుడు డెవలప్‌మెంట్ చేస్తాం. అది బ్రౌన్ గ్రోతా? గ్రీన్ గ్రోతా? గ్రీన్ గ్రోత్ అంటే ఎన్వైర్న్‌మెంట్‌కి హాని కలిగించకుండా ఎన్వైర్న్‌మెంట్ ఫ్రెండ్లీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్. బ్రౌన్ గ్రోత్ అంటే ఎన్వైర్న్‌మెంట్‌కి హాని కలిగించేలాగా ఫాసిల్ ఫ్యూయల్స్ వాడుతూ చేసేది, పొల్యూషన్ కాజ్ చేస్తూ చేసేది బ్రౌన్ గ్రోత్. గ్రీన్ గ్రోత్ ఒక పాసిబిలిటీ అవ్వడానికి ఇది ఒక అవకాశం కల్పించింది కోవిడ్-19. ఎందుకంటే వీళ్ళకి టైం వచ్చింది, ఆలోచించారు. ప్లస్ రెండవది ప్రకృతి కన్నెర చేస్తే మనం ఏమవుతున్నాం అనే విషయం ఒక రకంగా ఇండైరెక్ట్‌గా పాండమిక్ వల్ల తెలిసింది. ఇండియా ఫేసెస్ ఎ పర్టిక్యులర్ ఛాలెంజ్. ఇండియాకి పర్టిక్యులర్‌గా ఒక ఛాలెంజ్ ఉంది. ఫేస్ చేస్తోంది ఇండియా. ఏంటది? ఇన్ మూవింగ్ ఇట్స్ పాండమిక్ రీహాబిలిటేషన్ స్పెండింగ్ అవే ఫ్రమ్ ట్రెడిషనల్ బ్రౌన్ సెక్టర్ పాలిసీస్ అలైన్డ్ విత్ ఫాసిల్ యూజ్ టు గ్రీన్ టెరిటరీ. ఏంటి ఆ ఛాలెంజ్ అంటే పాండమిక్ రీహాబిలిటేషన్ స్పెండింగ్, పాండమిక్ నుంచి మనం కోలుకోవడానికి చేస్తున్న స్పెండింగ్ ఏదైతే ఉందో దాన్ని ట్రెడిషనల్‌గా బ్రౌన్ సెక్టర్ అంటే ఫాసిల్ ఫ్యూయల్స్ ఉపయోగిస్తూ ఈ సెక్టర్స్ నుంచి గ్రీన్ టెరిటరీకి మూవ్ చేయడం ఎలాగా? గ్రో అవ్వాలి, ఎన్వైర్న్మెంట్‌కి హాని జరగకూడదు. అలాంటిది ఇటు నుంచి ఇటు ఎలా వెళ్ళాలి? బ్రౌన్ నుంచి గ్రీన్‌కి ఎలా వెళ్ళాలి అనేది పెద్ద ఛాలెంజ్ ఇండియాకి. ఆ విషయంలో ఇండియా ఒక ఛాలెంజ్ ఫేస్ చేస్తుంది అని చెప్పి రాశారు. అట్ ద రీసెంట్ సమ్మిట్, రీసెంట్‌గా జరిగిన ఈ సమ్మిట్‌లో, శిఖరాగ్ర సమావేశంలో మిస్టర్ మోదీ టుక్ క్రెడిట్ ఫర్ ఎక్స్‌పాన్షన్ ఆఫ్ ఫారెస్ట్. ఫారెస్ట్‌లు మేము ఎక్స్‌పాండ్ చేసాము. మా ఇండియాలో ఫారెస్ట్ కవర్ పెరిగింది అని చెప్పి నరేంద్ర మోదీ గారు క్రెడిట్ తీసుకున్నారు. Which, according to the national pledge under the Paris Agreement, will serve as a carbon sink of 2.5 billion to 3 billion tons of carbon dioxide equivalent by 2030. సో ప్యారిస్ అగ్రిమెంట్ ఇండియా ఏం ప్లెడ్జ్ తీసుకుంది, ఏం ప్రామిస్ చేసిందంటే ఫారెస్ట్ కవర్ ని ఇంక్రీజ్ చేస్తాము. అది కూడా ఎంతవరకు అంటే అది 2.5 బిలియన్ నుంచి 3 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జార్బ్ చేసుకునేంతగా 2030 కల్లా ఆల్మోస్ట్ 3 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అబ్జార్బ్ చేసుకునేలాగా మేము ఫారెస్ట్ కవర్ ని పెంచుతామని ఇండియా మాట ఇచ్చింది. కార్బన్ సింక్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు CO2 ఎమిషన్స్, CO2 అబ్జార్ప్షన్. ప్రతి చోట ఎమిషన్ జరుగుతుంది, అబ్జార్ప్షన్ అవుతుంది. ఎమిషన్ కంటే అబ్జార్ప్షన్ ఎక్కువ ఉందనుకోండి, అబ్జార్ప్షన్ ఎక్కువ, ఎమిషన్ తక్కువ. అంటే వాతావరణంలోకి మనం విడిచిపెట్టే కార్బన్ డైఆక్సైడ్ తక్కువ, వాతావరణం నుంచి మనం సంగ్రహించే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అనుకోండి, అప్పుడు అబ్జార్ప్షన్ ఎక్కువ అంటాం. అబ్జార్ప్షన్ ఎక్కువ అంటే ఇట్ ఈస్ కార్బన్ సింక్. ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ కార్బన్ సింక్. ఎందుకంటే చెట్లు ఎక్కువగా ఉంటే ఏం చేస్తాయి? చెట్లు కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకుంటాయి. సో దే అబ్జార్బ్ మోర్ దాన్ దే రిలీజ్. సో కాబట్టి కార్బన్ సింక్ గా వర్క్ చేస్తాయి. ఏంటవి? ఫారెస్ట్ కవర్. అది ఎంత వర్త్ ఉండాలి? ఆల్మోస్ట్ 3 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జార్బ్ చేసుకునేలాగా ఎప్పటికీ 2030 కల్లా అని ఇండియా ప్రామిస్ చేసింది, నేషనల్ ప్లెడ్జ్. దిస్ ఈజ్ ఎ కీ గోల్. ఇట్స్ చాలా ఇంపార్టెంట్ గోల్ ఇది. గివెన్ దట్ ఇట్ హెస్ మల్టిపుల్ బెనిఫిట్స్. ఎందుకంటే గివెన్ దట్ అంటే కన్సిడరింగ్ దట్ ఇట్ హెస్ మల్టిపుల్ బెనిఫిట్స్. దానికి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, ప్రొటెక్టింగ్ బయోడైవర్సిటీ, ఇన్ఫ్లుయెన్సింగ్ క్లైమేట్ సిస్టమ్స్, ప్రొవైడింగ్ రిసోర్సెస్ ఫర్ కమ్యూనిటీస్. ఫారెస్ట్ కవర్ పెరగడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేస్తుంది. రకరకాల పక్షులు, పాములు, కీటకాలు, జంతువులు నీకు ఫారెస్ట్ కవర్ పెరిగే కొద్దీ వాటికి ఉండడానికి టెరిటరీ లభిస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఫారెస్ట్లు కొట్టేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల పులులు, సింహాలు, కొన్ని రకాల పక్షులు, కీటకాలు, జంతువులు వాటికి ఉండడానికి ప్లేస్ లేక జనావాసాల్లోకి వచ్చి ప్రజల చేత చంపబడుతున్నాయి. సో బయోడైవర్సిటీ అనేది లేకుండా అయిపోతుంది. డైవర్స్ అంటే భిన్నత్వం, అంటే ఎక్కువ రకాల జాతులు కలిసి ఉండడం, అది లేకుండా అయిపోతుంది ఇప్పుడు. అలాగే క్లైమేట్ చేంజ్ ని కూడా పాజిటివ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఫారెస్ట్ కవర్ పెరిగితే. సో క్లైమేట్ సిస్టమ్ ని చేంజ్ కాదు, క్లైమేట్ సిస్టమ్ ని పాజిటివ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ని సింక్ చేసుకుంటుంది. అండ్
ప్రొవైడింగ్ రిసోర్సెస్ ఫర్ కమ్యూనిటీస్. చుట్టుపక్కల ఉన్న కమ్యూనిటీస్ కూడా ఫుడ్ గానీ, రిసోర్సెస్ గానీ అందుబాటులో వచ్చేలాగా. ఎందుకంటే అడవుల్ని మనం జాగ్రత్తగా వాడుకుంటే మనకు కావాల్సిన వస్తువులు, ఫుడ్ ఐటెమ్స్ ఇవి కూడా అక్కడే మనం తెచ్చుకోవచ్చు. పళ్ళు, కూరగాయలు ఇట్లాంటి కూరగాయలు కాదు గానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ గానీ, రిసోర్సెస్ గానీ మనకి కమ్యూనిటీస్‌కి, ట్రైబల్ కమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఇట్ ఈస్ ఫ్రాట్ విత్ అన్‌సర్టెనిటీ. ఫ్రాట్ అంటే ఫిల్డ్ విత్. అన్‌సర్టెనిటీ అంటే క్లారిటీ లేదు. తెలీదు. ఎందుకంటే చూడండి. The center has questioned the veracity of state afforestation data and said only a fourth of the claims they made were deemed credible. యాక్చువల్‌గా స్టేట్స్ ఫస్ట్ చెప్తాయి. ఫారెస్ట్‌లు ఎంత మేము పెంచాము, ఏంటి అనే విషయాన్ని స్టేట్స్ డేటా ఇస్తాయి. ఇగో మా ఫారెస్ట్ కవర్ మా రాష్ట్రంలో ఇంత నుంచి ఇంత పెరిగింది అని చెప్పి డేటా ఇస్తుంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని క్వెషన్ చేస్తుంది. వెరాసిటీ అంటే దాని యొక్క వెరాసిటీ అంటే అది ఎంతవరకు ఎంతవరకు ట్రూత్‌ఫుల్‌నెస్ అని అర్థం చేసుకోండి మీరు. మీరిచ్చిన డేటా ఎంతవరకు కరెక్ట్ అనేది సెంటర్ స్టేట్ గవర్నమెంట్స్‌ని క్వెషన్ చేస్తుంది. యాక్యురసీ అనుకోండి పోనీ. స్టేట్ ఎఫారెస్టేషన్ డేటాని సెంట్రల్ గవర్నమెంట్ క్వెషన్ చేస్తుంది. మీ యాక్యురసీ మాకు డౌట్‌ఫుల్‌గా ఉంది. అండ్ సెడ్ ఓన్లీ ఎ ఫోర్త్ ఆఫ్ ద క్లెయిమ్స్ మీరు చెప్తున్న దాంట్లో 1/4 మాత్రమే క్రెడిబుల్‌గా ఉంది. క్రెడిబుల్ అంటే నమ్మశక్యంగా ఉండడం. డీమ్డ్ అంటే రిగార్డెడ్. మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 హెక్టార్స్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ పెరిగింది మా రాష్ట్రంలో అని మీరు చెప్తున్నట్టయితే అందులో 250 హెక్టార్స్ మాత్రమే నమ్మదగినట్టుగా ఉంది. మిగిలినంతా కూడా అబద్ధంలా కనిపిస్తుంది అని చెప్పి సెంటర్ క్వెషన్ చేస్తోంది స్టేట్స్‌ని. అందుకే అన్నారు అన్‌సర్టెనిటీ. ఇవి చెప్తున్నారు కానీ అది ఎంతవరకు నిజమా అబద్ధమా తెలియట్లేదు. డీమ్డ్ అంటే రిగార్డెడ్, క్రెడిబుల్ అంటే నమ్మశక్యం. క్లెయిమ్స్ అంటే వాళ్ళు చెప్పిన మాటలు. Clearly, without a cohesive policy on verifiable afforestation, the carbon sink approach may yield poor dividends with questions hanging over the spending. చూడండి, కోహెసివ్ పాలసీ. కోహెసివ్ అంటే వర్కింగ్ టుగెదర్ ఎఫెక్టివ్లీ అని అర్థం. అంటే ఇప్పుడు రాష్ట్రాలు మరియు సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ఒక పాలసీ ఫార్ములేషన్ చేయాలి. ఎందుకంటే రాష్ట్రాలు ఏ పాలసీ అయితే ఫాలో అయ్యి మేము ఫారెస్ట్ కవర్ పెంచామని చెప్తున్నాయో దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయట్లేదు. మరి సెంటర్‌కి రాష్ట్రానికి కొహెజన్ లేనట్టే కదా. ఇద్దరు వాటిలో సింక్ అవ్వట్లేదు. అందుకని దే హావ్ టు వర్క్ టుగెదర్ అండ్ డిసైడ్ ఆన్ ఏ వెరిఫైయబుల్ ఎఫారెస్టేషన్. ఏది చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంటుంది, ఎలా చేస్తే ఏ మెథడాలజీ ఫాలో అయ్యి చూపిస్తే వాళ్ళు ఒప్పుకుంటుంది అనేది రాష్ట్రాలు సెంట్రల్ గవర్నమెంట్‌తో మాట్లాడి తెలుసుకోవాలి. అలా ఒక కోహెసివ్ పాలసీ బిల్డ్ చేసుకోవాలి. కోహెసివ్ అంటే సంథింగ్ దట్ వర్క్స్ ఫర్ బోత్, ఇద్దరికి కూడా. మీకు పారాజంబుల్స్ ఇస్తారు చూడండి, 4 సెంటెన్స్‌లు 5 సెంటెన్స్‌లు అడ్డదిడ్డంగా ఇచ్చేసి వాటిని ఒక ఆర్డర్‌లో పెట్టండి. సో దట్ ఇట్ మేక్స్ ఎ కోహెసివ్ పారాగ్రాఫ్ అంటారు. కోహెసివ్ అంటే ఒకదానితో ఒకటి సింక్ అయ్యేటట్టు, దాని తర్వాత ఇది, దీని తర్వాత ఇది కరెక్ట్‌గా సింక్ అయ్యేటట్టుగా చేయడం. అలాగే రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ యొక్క ఐడియాస్, వాళ్ళ ఆలోచనలు సింక్ అవ్వాలి ఈ విషయంలో, ఎఫారెస్టేషన్ విషయంలో. అది కూడా వెరిఫైయబుల్‌గా ఉండాలి, వెరిఫై చేసేలాగా ఉండగలగాలి. అది లేకుండా వితౌట్ దట్, అలాంటి కోహెసివ్ పాలసీ లేకుండా కార్బన్ సింక్ అప్రోచ్ మే ఈల్డ్ పూర్ డివిడెండ్స్. డివిడెండ్స్ అంటే బెనిఫిట్స్, ఈల్డ్ అంటే గివ్, ఇవ్వడం. ఈల్డ్‌కి చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఒక పంటకి చెప్తా చూడండి, చాలా మీనింగ్స్ చూడండి ఒకసారి. ఈల్డ్ అనేది మీరు నౌన్‌గా తీసుకుంటే పంట పరంగా దిగుబడి. ఈల్డ్ ఎంత వచ్చిందంటే దిగుబడి ఎంత వచ్చింది. ఈల్డ్‌కి ఇంకో మీనింగ్ ఏంటి? బెనిఫిట్. ఇప్పుడు చూసిన మీనింగ్ బెనిఫిట్. ఇది కూడా నౌన్‌గా తీసుకుంటే దిగుబడి, బెనిఫిట్ అనే మీనింగ్స్ ఉన్నాయి. ఈల్డ్‌ని వెర్బ్‌గా తీసుకుంటే ఓకే, ఈల్డ్ అనేది బెనిఫిట్‌గా వెర్బ్‌గా తీసుకుంటే గివ్ బెనిఫిట్, గివ్ అనే మీనింగ్ వస్తుంది. మే ఈల్డ్, డివిడెండ్ అంటే బెనిఫిట్ యాక్చువల్లీ, సారీ. ఈల్డ్ అంటే గివ్, ఈల్డ్ బెనిఫిట్స్ అంటే డివిడెండ్స్ అంటే గివ్ బెనిఫిట్స్ అని అర్థం. ఇంకొకటి ఈల్డ్ అంటే సరెండర్. ఈల్డ్‌కి ఇంకో మీనింగ్ ఏంటి? సరెండర్ అంటే లొంగిపోవడం. ఈల్డ్ అయిపోయామంటే లొంగిపోయామని అర్థం. సబ్మిట్, సరెండర్, ఈ మీనింగ్ కూడా ఉంది. సో చాలా మీనింగ్స్ వస్తాయి ఒకే పదానికి. అది సందర్భాన్ని బట్టి మనం తీసుకోవాలి. ఇక్కడ గివ్, మే ఈల్డ్, మే గివ్ పూర్ డివిడెండ్స్. డివిడెండ్స్ అంటే బెనిఫిట్స్ విత్ క్వశ్చన్స్ హ్యాంగింగ్ ఓవర్ స్పెండింగ్. సో ఎంత స్పెండ్ చేస్తున్నారు అనే విషయంలో క్వశ్చన్స్ ఉన్నాయి. హ్యాంగింగ్ ఓవర్, దానిపైన ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయి అని అర్థం. క్వశ్చన్స్ లేకుండా కాదు, ఎందుకంటే అనుమానాలు ఉన్నాయి అని అర్థం ఒక రకంగా చెప్పాలంటే. అచీవింగ్ 100 gigawatts ఫారెస్ట్ కవర్ గురించి మాట్లాడేసాం. ఇప్పుడు సోలార్ పవర్. అచీవింగ్ 100 gigawatts ఆఫ్ సోలార్ పవర్ కెపాసిటీ విత్ ఇన్ ద ఓవరాల్ renewables goal from 36 gigawatts now needs a steep scale up that must actively promote rooftop solar installations. యాక్చువల్గా 100 gigawatts ఆఫ్ సోలార్ పవర్ కెపాసిటీ సాధిస్తామని చెప్పి మనం ప్రామిస్ చేసాం. ప్రస్తుతం 36 గిగావాట్లు మాత్రమే సాధించాం. ఈ 36 నుంచి 100 వరకు వెళ్ళాలి అంటే, దాన్ని అచీవ్ చేయాలి అంటే ఇట్ నీడ్స్ స్టీప్ స్కేల్ అప్.
స్కేల్ అప్ చేయాలి, 36 నుంచి 100కి వెళ్ళాలి. సో ఇట్ నీడ్స్ ఎ స్టీప్ స్కేల్ అప్ అవసరం ఉంటుంది. దట్ మస్ట్ యాక్టివ్లీ ప్రమోట్ రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టలేషన్స్. ఈ స్కేల్ అప్ ఎలా ఉండాలి? రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టలేషన్స్ ని ప్రమోట్ చేసేయాలి. ఆబ్వియస్లీ కదా, ఎందుకంటే ఈ రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టలేషన్స్ పెరిగే కొద్దీ మనకి 36 నుంచి 100కి వెళ్ళే అవకాశం పెరుగుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇళ్లలోను ఇండస్ట్రీస్లోను రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టలేషన్ జరిగేలాగా ప్రమోషన్ చేయాలి. స్టీప్ అంటే చూడండి, ఇలా ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఇది స్టీప్ కాదు, ఇది స్టీప్. ఇది చూడండి ఎలా ఉందో, స్టీప్గా ఉందంటాం కదా, మెట్లు ఎక్కేటప్పుడు మనకి మామూలుగా ఈజీగా ఎక్కగలిగేలా ఉంటే స్టీప్ కాదు. ఒక ఇలా స్ట్రైట్గా ఈ రకంగా ఉందనుకోండి స్టీప్ అంటాం. 90 degrees దగ్గరకు వచ్చేస్తుంటే స్టీప్ అని అర్థం. అంటే ఒక్కసారిగా పెరగడం, చాలా ఎక్కువ పెరగాలి. స్కేల్ అప్ అంటే పెరగడం. అది పెరగాలి అంటే ఇవి ప్రమోట్ చేయాలి. దెర్ ఈస్ లిటిల్ అంటే నో, జీరో. దెర్ ఈస్ జీరో ఎవిడెన్స్ దట్ దిస్ ఈజ్ ఎ హై ప్రయారిటీ ఫర్ మోస్ట్ స్టేట్స్. స్టేట్స్కి ఇది ప్రయారిటీ అన్నట్టుగా మనకి ఎటువంటి ఎవిడెన్స్ లేదు. అంటే స్టేట్స్ దీన్ని పట్టించుకోవట్లేదు. సోలార్ ఇన్స్టలేషన్స్ పెంచాలనే ఆలోచన స్టేట్స్కి ఉన్నట్టుగా కనిపించట్లేదు. Transport related emissions, which are a major component of the whole, have risen sharply in the unlock phase of the pandemic as people prefer personal vehicles. But the issue received little support from states which failed to reorder cities for cycling and pedestrianization. So దీని అర్థం ఏంటో చూడండి. ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ ఎమిషన్స్ కూడా బాగా పెరిగిపోయాయి. ఓవరాల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్లో ఇవి మేజర్ కాంపోనెంట్. కార్లు, బస్సులు, వీటి వల్ల వచ్చే ఎమిషన్స్ అవి బాగా షార్ప్గా పెరిగిపోయాయి అన్లాక్ ఫేజ్లో. ఎందుకు పెరిగిపోయాయి అంటే పీపుల్ స్టార్టెడ్ ప్రిఫరింగ్ పర్సనల్ వెహికల్స్. బస్సుల్లోనూ వీటిలోనూ వెళ్ళడం మానేసి పర్సనల్, ప్రతి వాళ్ళు కార్ కొనుక్కోవడం, బైక్ కొనుక్కోవడం, వీటి వల్ల ఏముంది, దేర్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఆన్ ద రోడ్ నౌ. దానివల్ల ఎక్కువ పొల్యూషన్ జరుగుతుంది ఇప్పుడు. కానీ ఈ ఇష్యూ అనేది రిసీవ్ లిటిల్ సపోర్ట్ ఫ్రమ్ ద స్టేట్స్ నుంచి ఎటువంటి సపోర్ట్, లిటిల్ అంటే మళ్ళీ జీరో, వితౌట్ ఎనీ ఆర్టికల్, ఏ కానీ ద కానీ లేకుండా లిటిల్ పెడితే జీరో అని అర్థం, ఏమీ లేదు, నథింగ్ అని అర్థం. ఇష్యూ రిసీవ్ లిటిల్ సపోర్ట్ ఫ్రమ్ స్టేట్స్ విచ్ ఫెయిల్ టు రీఆర్డర్ సిటీస్ ఫర్ సైక్లింగ్ అండ్ పెడిస్ట్రియనైజేషన్. ఇప్పుడు ఈ పాండమిక్ తర్వాత స్టేట్స్ ని, సిటీస్ ని రీఆర్డర్ చేయాలి అని చెప్పి అనుకున్నారు. అంటే ఏంటంటే సైక్లింగ్ కి కన్వీనియంట్ గా ఉండేటట్టు. ఇప్పుడు ఒక్కళ్ళే వెహికల్స్ లేకుండా బస్సులు, కార్లు వాడకుండా అంటే నడిచేలాగా, లేకపోతే సైక్లింగ్ చేసేలాగా రోడ్లను మార్చగలిగితే, అంటే వాటికి కొన్ని ఏరియాస్ ఓన్లీ సైకిల్స్ మాత్రమే అలౌడ్, కొన్ని ఏరియాస్ ఓన్లీ నడక మాత్రమే అలౌడ్ అన్నట్టుగా పెట్టి ఉంటే తగ్గేదేమో పొల్యూషన్. పెడిస్ట్రియనైజేషన్ అంటే అక్కడ వెహికల్స్ ని బ్లాక్ చేసేయడం, అంటే వెహికల్స్ ఏవి రాకూడదు, దిస్ ఇస్ ఓన్లీ ఫర్ పెడిస్ట్రియన్స్, అంటే నడిచే వాళ్ళు, పాదచారులకు మాత్రమే అన్నట్టుగా చేయడం. కొన్ని వీధుల్ని, కొన్ని యొక్క ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ని అలా చేయలేకపోయాయి స్టేట్స్. లార్జ్ స్కేల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ అగైనెస్ట్ క్లైమేట్ డిజాస్టర్స్ ఆల్సో నీడ్స్ అటెన్షన్. క్లైమేట్ డిజాస్టర్స్ వల్ల అగ్రికల్చర్ దెబ్బతింటూ ఉంటుంది. దాని నుంచి రైతులను కాపాడడానికి లార్జ్ స్కేల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కూడా కావాలి. అది కూడా, దానికి కూడా అటెన్షన్ పే చేయాలి. ఇన్ ద ఇయర్ దట్ రిమైన్స్ బిఫోర్ countries meet at the United Nations Climate Change Conference in Glasgow in 2021, India needs to focus on future emissions and plan green investments that qualify for global climate funding. So next మనకి గ్లాస్గోలో జరగబోతుంది యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్. ఈ 1 year లో ఇండియా ఏం చేయాలి? ఫ్యూచర్ ఎమిషన్స్ పైన ఫోకస్ చేయాలి. బ్రౌన్ సెక్టర్ కాకుండా గ్రీన్ సెక్టర్ పైన దృష్టి పెట్టాలి. అలాగే గ్రీన్ ఇన్వెస్ట్మెంట్స్ ని ప్లాన్ చేయాలి. గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటి? మనం ఒక బిజినెస్ పెట్టడానికి, ఒక ఇండస్ట్రీ పెట్టడానికి మనం పెట్టే పెట్టుబడిని ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఆ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఒక కొత్త ఫ్యాక్టరీ వస్తుంది. ఆ ఫ్యాక్టరీ వల్ల పొల్యూషన్ జరగకుండా, అది ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటే అది గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అట్లాంటి వాటికి గ్లోబల్ క్లైమేట్ ఫండింగ్, మనకి ఫండింగ్ ఇచ్చే కంపెనీస్ కానీ, సంస్థలు కానీ చాలా ఉన్నాయి. సో మనకి ఎన్వైరన్మెంట్ గ్రీన్ ప్రపోజల్స్ పెట్టామనుకోండి, మనకి తక్కువ వడ్డీకే ఫండింగ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకన్నారు ప్లాన్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ దట్ క్వాలిఫై ఫర్ గ్లోబల్ క్లైమేట్ ఫండింగ్. అతి తక్కువ ధరకి, ఇన్ఫాక్ట్ వరల్డ్ బ్యాంక్ కూడా ఇస్తుంది, తక్కువ వడ్డీకి లోన్స్ వస్తాయి అన్నమాట. ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్, ఎన్వైరన్మెంట్కి హాని కలిగించకుండా మనం చేయగలిగితే. దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్.